హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? ఏఐ అనేది యూఎక్స్ డిజైనర్లను పూర్తిగా రీప్లేస్ చేయలేదు. హెర్ ఈజ్ వై. ఏఐ ఈజ్ వెరీ స్మార్ట్, కానీ కొన్ని విషయాల్లో అది మనుషులతో ఈక్వల్ గా పనిచేయలేదు. దానికి ముఖ్యమైన ఒక 3 కారణాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎంపతి అంటే మనుషుల్ని కరెక్ట్గా అర్థం చేసుకొని వాళ్ళకు తగ్గట్టుగా డిజైన్ చేయడం. అసలు వాళ్ళకి యాక్చువల్గా ఏం కావాలి, వాళ్ళని ఏది ఇబ్బంది పెడుతుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అది వాళ్ళ డీప్ డైవ్, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ అంతా అర్థం చేసుకునే ఫేజే ఇది. వాళ్ళ ప్రాబ్లం అర్థం అవుతానే కదా వాళ్ళకి సరైన సొల్యూషన్ ఇవ్వగలము. సో ఇది ఏఐతో పాసిబుల్ అవ్వదు. వీ నీడ్ హ్యూమన్ టచ్, హ్యూమన్ లైక్ కాన్వర్జేషన్ విత్ హ్యూమన్ బీయింగ్స్. సరే, అఫ్ కోర్స్ అది డేటాని, ట్రెండ్స్ని అన్ని కరెక్ట్గా ఎస్టిమేట్ చేసి కరెక్ట్గా డేటా ఇవ్వగలుగుతుంది. ఏఐకి ఫీలింగ్స్ ఉండవు. ఒక డిజైనర్ ఎదుటి వాళ్ళలా ఆలోచించి వాళ్ళకి నచ్చేలా డిజైన్ చేయగలడు. అది ఓన్లీ హ్యూమన్ డిజైనర్కే పాసిబుల్. అది ఎలా అనిపిస్తుంది అనేది కూడా ముఖ్యం. ఒక మంచి యూఎక్స్ డిజైనర్స్ ఏంటంటే ఎమోషన్స్ ని కనెక్ట్ చేసి డిజైన్ చేయగలరు. ఒక యాప్ లేదా వెబ్సైట్ వాడేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? డూ యూ ఫీల్ హ్యాపీ ఆర్ డూ యూ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్ వైల్ యూజింగ్ ది అప్లికేషన్ ఆర్ వెబ్సైట్? మీరు హౌ డు యూ ఫీల్? వీటి ఎమోషన్స్ ని అన్నిటిని కరెక్ట్ గా ఏఐ అనేది అర్థం చేసుకోలేదు. ఓన్లీ హ్యూమన్ టచ్ ఉండే ఒక హ్యూమన్ డిజైనరే కెన్ అండర్స్టాండ్ అండ్ వాళ్ళకి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో వచ్చే సర్టెన్ సొల్యూషన్ ఓరియంటెడ్ డిజైన్ వర్కౌట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఏఐ మనుషులంతా బాగా అర్థం చేసుకోలేదు. అది క్రియేటివిటీ అండ్ పర్సనల్ ఇన్సైట్స్ కలిస్తేనే ఒక సొల్యూషన్ అనేది వస్తుంది, రైట్? సో అందుకే ఏఐ రంగంలో ఇదేంటంటే ఏఐ టూల్స్ సమ్ ఎక్స్టెంట్ దే విల్ హెల్ప్ యూ టు వర్క్ సో ఫాస్ట్, బట్ అదే ఎంటైర్ చేయలేదు. దేర్ ఈజ్ high scope of designers all the time. ఈ ఇన్నోవేషన్ వీటిలలో ఏఐ కెన్ క్రియేట్, ఇట్ కెన్ జనరేట్ నెంబర్ ఆఫ్ ఐడియాస్, బట్ అది ఒక ఎక్స్టెండ్ వరకు ఓకే, బట్ వాటికి కరెక్ట్ గా వాలిడేట్ చేసుకొని కరెక్ట్ గా చేయగలిగే క్యాపబిలిటీ ఉంది యూఎక్స్ డిజైనర్సే. సో యాజ్ డిజైనర్స్ వీ విల్ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఇన్నోవేషన్ బై టేకింగ్ హెల్ప్ ఆఫ్ ఏఐ. అది కంప్లీట్ గా పాసిబుల్ అవ్వదు ఓన్లీ ఇఫ్ యూ డిపెండ్ ఆన్ కాంబినేషన్ ఆఫ్ ఏఐ అండ్ ఆల్సో సమ్ ఎక్స్టెండ్ ఆఫ్ యువర్ personal insights, with a qualitative research such as empathy. వాళ్ళని కరెక్ట్ గా అర్థం చేసుకొని కరెక్ట్ గా చేయగలిగితేనే ఓకేనా. సో hope you understood. So thank you, stay tuned, please subscribe to my